హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్. ఈ సండే మా ఇంట్లో హరియాలి చికెన్ ఇంకా చికెన్ గ్రేవీ చేసుకున్నాం. ఈ రెండు ఎలా చేసామనేసే వీడియో, సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. షాప్ నుంచి మేము కిలోంపావు చికెన్ తీసుకొచ్చాం. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి చికెన్ పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసి 10 to 15 మినిట్స్ నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ చాలా ఫాస్ట్గా ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది. ముందుగా హరియాలి చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇంకా పెరుగు మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా నానబెట్టుకున్న చికెన్లో వాటర్ తీసేసి మెత్తని పీసెస్ అన్ని హరియాలి చికెన్ కోసం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తని పీసెస్లో పుదీనా పేస్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కోసం ఇందాక సపరేట్ చేసుకున్న చికెన్లో కారం, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ సేపు పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ గ్రేవీని ఇంకా హరియాలి చికెన్ని ఒకేసారి కుక్ చేద్దాం. ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. చికెన్ కోసం ఒక పాన్ తీసుకొని దానిపైన గీ వేసి అది హీట్ అయ్యే లోపల మనం చికెన్ గ్రేవీ కోసం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేయాలి. చికెన్ని మూత పెట్టకుండా కలిపి బాగా ఫ్రై చేయండి. మన పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం హరియాలి చికెన్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇలా పాన్ పైన స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు రెండిటి మీద మూత పెట్టి ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఆ మూత తీసి కలుపుతూ ఉండాలి. అలా 20 to 30 మినిట్స్లో ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ 2 కర్రీలు రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ వేసేయండి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అండ్ మేము ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి. బై గాయ్స్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.